వీలైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి నూతన సంవత్సరంలో మొదటి పునరుత్థాన ఆరాధనలో మనందరం కూడా సహవాసంగా ఏకీభవించి ప్రభువుని ఆరాధించడానికి చేరువచ్చిన దేవుని బిడ్డలని మీ అందరిని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఇంకా చాలా మందికి ఆవలింతలు వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన దేవుడు గడిచిన సంవత్సరం అంతా ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహించి నడిపించినందుకు మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం పాత నిబంధన పాఠము. ఇర్మియా గ్రంథం తెరవండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. 13వ వచనం నాతో కలిసి నా వెనక చెప్పండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేయుదును. దేవుని నామ స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన అంశం ప్రేమామయుడు అనే అంశాన్ని మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమామయుడు అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తాం. అయినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సర ప్రారంభపు ఆదివారంలో దేవుడు నేను ఎలాగ దర్శిస్తున్నారంటే ప్రేమామయుడిగా దర్శిస్తున్నారు. చూడండి, ఈరోజు ప్రసంగంలోనికి వెళ్ళాలంటే కొన్ని మాటలు మీరు చెప్పాలి. ఇక్కడ ఏముందంటే మనం చెప్పుకున్న మాటలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును. ఇప్పుడు మనందరి జీవితంలోనూ దుఃఖము లేకపోతే విచారం రెండింటికి కూడా ఉంటే, ఒకవేళ దుఃఖం అంటే ఏడవటం, కొన్నిసార్లు సాడ్నెస్, విచారము, అలా మౌనంగా కూర్చుని ఉండిపోతూ ఉంటాం. ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయాలనిపించదు, ఏమీ నిస్సహాయులుగా ఉంటూ ఉంటాం. మన దుఃఖానికి, మన విచారానికి, మీ దుఃఖానికి కారణాలు ఏంటంటారు? మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న దుఃఖానికి, విచారానికి కారణాలు చెప్పండి. మీ కారణాలు అమ్మా ఏంటమ్మా? దేనికోసమ్మా? మన కీడు మనల్ని బాధపరుస్తుంది. ఒకటి వాల్యుబుల్ కారణం చెప్పారు. ఇంకా చెప్పండి, మీ డైలీ రొటీన్ జీవితంలో మన దుఃఖానికి, మన విచారానికి కారణాలు ఏంటి? మెయిన్గా సమస్యలు. ఏ సమస్యలండి? ఫస్ట్ ఆర్థిక సమస్యలు. ఇంకా జీతం రాలేదు, జీతం ఖర్చు అయిపోయింది, ఇంటికి పంపించాలి. మెయిన్ మన ప్రాబ్లంకి మెజారిటీ 70% ఆర్థిక సమస్యలు. రెండు, ఇంకా ఆర్థిక సమస్యలు ఒకటే ఉండవు, ఇంకా విచారం. కుటుంబ సమస్యలు. థ్యాంక్ యూ. కుటుంబ సమస్యలు కొన్నిసార్లు ఎవరి మధ్యని కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు. కాబట్టి కుటుంబ కలహాలు, సమస్యలు. ఇంకా అండి, ఇంకా ఉన్నాయి. జాబులు లేకపోవటం, ఇంకా ఉద్యోగాలు లేకపోవటం. చెప్పాలి అమ్మా. బిడ్డలు కావాలి, బిడ్డలు లేకపోవటం. ఇంకా ఉన్నాయండి, ఇంకా కారణాలు ఉన్నాయి. ఇంకా మన జీవితంలో అనిపిస్తున్న అనేకమైన కారణాలు. చెప్పండి, పర్లేదు. మన జీవితంలో ఏమి సమస్య లేవా అమ్మా? ఏది చెప్పారు అమ్మా? ఇంకా పని ఒత్తిడి. కొంతమందికి ఎక్కువ వర్క్ లోడ్ అన్నమాట. పని ఒత్తిడి, పని భారం. కొన్నిసార్లు పిల్లల మాట వినకపోవటం అదొక కారణం. అనేక మంది మా పిల్లల మాట వినట్లేదండి, ప్రార్థన చేయండి భాష గారు, దేవుని సహాయం కోరండి. అలాగే ఓటమి, అపజయం మన జీవితంలో ఫెయిల్యూర్స్. నేను ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుందండి, ఏది తలపెట్టినా ముందుకు వెళ్ళట్లేదండి. ఏది అసలు ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. ఇంకా చూస్తుంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోపోవడం.
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. ఒకటి విషయం వచ్చినప్పుడు తర్వాత బాధపడుతూ ఉంటాం. అప్పుడు కనుక నేను బాగా చదువుకుని ఉంటే, అప్పుడు పలానా వాళ్ళ మాట వింటే, అప్పుడు కనుక నేను ఇప్పుడున్న పరిస్థితులు ఉంటే, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇలాగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా మన దుఃఖానికి విచారానికి కారణం. ఇంకా మన జీవితంలో ఒంటరితనం, కొన్నిసార్లు ఒంటరితనం. అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు మన మాట వినరు, ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. ఎవరితో కూడా ఇంట్లో అందరు మనుషులు ఉంటారు కానీ ఎవరితోటి మాట్లాడాలనిపించదు. కొన్ని సందర్భాలు అందరికి వ్యతిరేకమైపోతాం కదా. మీకు ఎవరికి అవ్వలేదా? అందరికి వ్యతిరేకమైపోతాం. అందరూ మనల్ని అర్థం చేసుకోరు, ఏదో కాసేపు శత్రువులా చూస్తూ ఉంటారు. అంతేకాదు వాతావరణం, కొన్నిసార్లు వాతావరణం మనం భయపెట్టదు. ఈ వాతావరణం బయట చూస్తుంటే అనేక రకాలైన వైరస్లను మోసుకొస్తుంది, అనేక రకాలైన డిసీజెస్. వాతావరణం కొంతమందికి కొన్ని వాతావరణాలు పడవు. శీతాకాలం కొంతమందికి పడదు, వేసవకాలం కొంతమందికి పడదు, వర్షాకాలం కొంతమందికి పడదు, భయంకరమైన ఎండ తీవ్రత కొంతమందికి, లేకపోతే దుమ్ము ధూళి. కాబట్టి వాతావరణం కొన్నిసార్లు మన దుఃఖానికి విచారానికి కారణం. కొంతమంది ఆత్మీయుల మరణం, మన కుటుంబాల్లో మరణం సంభవించడం ప్రధానంగా మన యొక్క దుఃఖానికి విచారానికి కూడా కారణం. అవును కదండి. చాలా రోజులు కోలుకోలేము. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా రోజులు పడుతుంది, చాలా నెలలు పడుతుంది, ఒకసారి సంవత్సరాలు కూడా పడుతుంది. అలాగే 11వ కారణం రేపటిని గురించి చింత. 2025 ఏదో మొత్తం మీద కష్టమో నష్టమో బాధో సాధో గడుపుకుని వచ్చేసాం. 26 రేపటి గురించి చింత, రేపటి గురించి బాధ. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, చాలా చేయాలనుకున్నాను చేయలేకపోయాను, ఇల్లు కట్టాలనుకున్నాను పెళ్లి చేయాలనుకున్నాను. రేపటిని గురించి చింత. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మానవ జీవితంలో ప్రధానంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, పని ఒత్తిడి, కొన్నిసార్లు పిల్లల మాట వినకపోవటం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, జీవితంలో ఓటమి, అపజయం, ఫెయిల్యూర్. సక్సెస్ ఉన్నప్పుడు జీవితం చాలా బాగుంటుంది, ఓడిపోతున్నప్పుడు అందరూ కూడా మనల్ని పనికిరాని వాడి కింద చూస్తూ ఉంటారు. అలాగే ఒంటరితనం, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి. 9 వాతావరణం, 10 ఆత్మీయుల మరణం, రేపటిని గురించి భయము, పిరికితనం కూడా ఒకనొక కారణం. సాధారణంగా ఇలాంటి సమస్యలు నాకు వచ్చిన జ్ఞాపకంలో ఉన్న విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ఏదో ఒక భయం, ఏదో ఒక ఫోబియా, ఏదో ఒక ఆందోళన మనల్ని వేధిస్తుంది, దుఃఖాన్ని విచారాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఈ సిచ్యుయేషన్స్, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి దుఃఖం కలగటమే కాదు కానీ మన విశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. మంచి జాయ్ఫుల్గా ఉన్నప్పుడు దేవునిలో యెహోవా నా బలమా, దేవుడు మనకు ఆశ్రయం దొరకడం, చక్కని కీర్తనలు పాడుకుంటాం. దుఃఖంలో ఉన్నప్పుడు మన విశ్వాసం కూడా కొన్నిసార్లు తగ్గిపోవడమే కాదు, దేవునిని ప్రశ్నించేలా చేస్తూ ఉంటాయి మన పరిస్థితులు. దేవుడినే ప్రశ్నించేలా చేస్తూ ఉంటాయి. నేను ఎంత భక్తి చేస్తున్నాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వీలైతే ఉపవాసాలు చేస్తున్నాను, దేవుడు నాకు ఇన్ని బాధలు కలిగి చేస్తున్నాడు ఏంటి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు ఏంటి, దేవుడు నాకు ఇన్ని కష్టాలు కలుగుతుంటే ఆయన చూస్తూ ఏం చేస్తున్నాడు అని ఈ సమస్యలను బట్టి దేవుణ్ణే మనం కొన్నిసార్లు ప్రశ్నించేలాగా మన హృదయంలో, బయటికి చెప్పుకోకపోయినా మన హృదయంలో నుంచి ప్రశ్నలు రేకెత్తుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఇలాంటి ప్రశ్నలు, ఇందులో ఈ 11 సమస్యలు ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రెజర్ నీ జీవితంలో కనుక ఉంటే, యేసయ్య ఈ నూతన సంవత్సరం ప్రారంభ రోజు ఒక విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. ఒక వచనం చూద్దాం. ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు ఉంటాయి చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం. మనం తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి. ఇర్మియా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే అంట, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారణైనను బాధనైనను కలుగజేయడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా నీకు నాకు చెప్తున్నమాట. ఆయన హృదయపూర్వకంగా నరులకు, అంటే నీకు నాకు, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఎవరికి కూడా హాని జరగాలని,
లేకపోతే కష్టం కలగాలని, నువ్వు స్ట్రగుల్ అవ్వాలని ఆయన చిత్రంలో లేదది, ఆయన మనసులో లేదది. నరులకు విచారంనైనను బాధనైనను ఆయన కలుగు చేయుడు. మరి అలాగైతే పాస్టర్ గారు మనకి ఎందుకు బాధలు కలుగుతున్నాయి, ఎందుకు విచారం కలుగుతుంది, ఎందుకు మేము నలిగిపోతున్నాము అని అంటే గనక దానికి కారణం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం అండి, యెహెజ్కేలు గ్రంథం దాని తర్వాత ఉంటుంది విడాపాక్యాల తర్వాత 18వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మనకు శిక్ష కలగటానికి, మనకు బాధ, దుఃఖము, విచారం కలగడానికి కారణం ఏంటంటే ఎవని ప్రవర్తన బట్టి. మన అక్రమములు మీకు శిక్ష కలుగుటకు కారణములు, మీకు శిక్ష కలుగుటకు కారణములు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన మానవుడు అనేక రకాలుగా టెక్నాలజీలో దూసుకుపోతున్నాడు. అసలు ఊహించలేని పరిస్థితి, ఊహించలేనంత టెక్నాలజీ మానవుడు ఈరోజు సాంకేతికత చూపిస్తూ ఉన్నాడు. ఏ విషయంలోనైనా కావచ్చు, ఏ జ్ఞానంలోనైనా కావచ్చు. ఎట్ ది సేమ్ టైం మనుష్యుడు సాధిస్తున్న టెక్నాలజీ ద్వారా ఏమనుకుంటున్నాడంటే, చూడండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనిషిని నిర్మించినప్పుడు, దేవుడు మనిషికి రూపం ఇచ్చినప్పుడు యథార్థముగానే రూపం ఇచ్చారు. చూడండి, చిన్న బిడ్డల్ని చూస్తే వాళ్ళు ఏ రంగులో ఉన్నా, లేకపోతే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నా కానీ అందరికీ ముద్దొస్తారు. చిన్న బిడ్డలను చూస్తే ఎలాంటి వాళ్ళకైనా ముద్దొస్తారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళలో కపటం లేదు కాబట్టి. వాళ్ళలో కపటం కానీ ఏది చెడు ఏది కూడా లేదు. వాళ్ళ హృదయం ఫ్రెష్గా ఉందన్నమాట. వాళ్ళ హృదయం తాజాగా ఉంది. దేవుడు ఏ రూపంలో ఇచ్చాడో ఆ రూపంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సొలొమోను మహారాజు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు ఎదిగే కొద్దీ, వారు పెరుగుతున్న క్రమంలో వివిధమైన తంత్రములు అని ఉంది మనం చదువుకున్న బైబిల్లో. అయితే వాడుక భాష బైబిల్లో ఏముందంటే కీడు చేసే ప్రయత్నాలు అని ఉంది. కీడు చేసే ప్రయత్నాలు అంటే ఈ రోజుల్లో ప్రజల యొక్క నడవడిక ఎలా ఉందంటే, పాపము చేయాలి కానీ మనుషులకు తెలియకుండా చేయాలి, లేకపోతే చెడు లేకపోతే కపటత్వం చేయాలి కానీ అందరికీ మంచిగానే కనపడాలి కానీ చేయవలసినవి కొన్ని చేసే నైజం, చేయవలసినవి కొన్ని జరిగించే నైజం. ఈ సమయాన మనుషుడు సాధిస్తున్న ఈ టెక్నాలజీ ద్వారా ఒకవేళ చూడండి, మనం చూడవలసినవి కొన్ని, లేకపోతే పెట్టవలసిన, సెండ్ చేయవలసిన మెసేజ్ మళ్ళీ డిలీట్ చేసుకోవటం, లేకపోతే తల్లిదండ్రులకు కనపడకుండా, లేకపోతే భార్య భర్తలకు ఒకరికొకరు కనపడకుండా ఒకరినొకరు మోసగించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వివిధమైన తంత్రములు. వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క దురుద్దేశాలు చొప్పున వీటిని కల్పించుకున్నారు. కాబట్టి ఈ తంత్రములు ఏవైతే ఉన్నాయో, ఈ కీడు కలిగించే కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్రమములు ఏవైతే ఉన్నాయో, వాటిని బట్టి మనము శిక్షగా ఈ లోకంలో కొన్ని పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. అది ఏదైనా కావచ్చు ప్రియమైన బిడ్డ. ఈ సమయాన్ని మనం చూస్తుంటే చూడండి, సృష్టి ప్రారంభం నుంచి కూడా, ఏదైనా తోటలో నుంచి ఆదాము గెంటు వేయబడినప్పటి నుంచి కూడా మానవుడు మరలా దేవుని, వింటున్నారా? మానవుడు మరలా దేవుని ప్రసన్నం చేసుకోవాలని, దేవుని దగ్గరికి చేరాలని, దేవుని ముఖం చూడాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అనేక రకాల ప్రయత్నాలు. అయితే ఈ ప్రయత్నం ఫలించాలంటే దేవుడు మనిషికి, లేకపోతే మళ్ళీ తిరిగి ఆ ప్రత్యక్షత, ఆ ప్రభావం కలగాలంటే దేవుడు నియమించిన మార్గం ఏమిటంటే పరిశుద్ధత అనే మార్గము కూడా మనం వెళ్ళాలి. పరిశుద్ధత అనే మార్గం. చూడండి, ఒక మాట
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూస్తుంటే అక్కడ మనం చదవగలం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఒకడు ఎంత పెద్ద పాస్టర్ గారైనా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఏమి చేసినప్పుడు కూడా పరిశుద్ధత లేకుండా మానవుడు, అది ఏ నరుడైనా కావచ్చు, దేవుణ్ణి చూడనేరడు. ఇది ఖచ్చితం. ఇంకా మనకు తెలిసిన వాక్యం చెప్పుకోవాలంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని. అయితే ఈ పరిశుద్ధమైన మార్గాన్ని మానవుడు అనాది కాలం నుంచి అన్వేషిస్తున్నాడు కానీ మానవునికి అసాధ్యమైపోయింది. మానవుడు వల్ల అవట్లేదు పరిశుద్ధంగా ఉండటం అనేది. హృదయంలో తెలుసో తెలియకో, లేకపోతే కావాలనో అనుకోకుండానో అనేక రకాలైన చెడు తలంపులు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ, చెడ్డ క్రియలు కానీ, చెడ్డ ప్రవర్తన కానీ, అది నరుని హృదయము బాల్యము నుండి చెడ్డదన్నట్టుగా ఆ చెడు అనేది వస్తూనే ఉంది. కాబట్టి పరిశుద్ధత ద్వారా దేవుణ్ణి మానవుడు కలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి చూడండి, ఆ పరిశుద్ధత అనే మార్గం మనిషికి అసాధ్యమైంది. కారణం ఏంటంటే మనిషి రక్తములోనే, మనిషి డిఎన్ఏలోనే పాపం అనేది నిండిపోయి ఉంది. కాబట్టి ఆ పాపమును బట్టే మనకి తెలియకుండానే మన శరీరము పాపాన్ని చేస్తుంది. పౌరు భక్తుడు కూడా అంటూ ఉంటాడు, నేను మంచిని చేయాలని కోరుతున్నాను కానీ మంచిని చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా హృదయం చెడును జరిగిస్తుంది అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆ పాపం వల్లనే మనిషి అనేకమైన మోసాలు చేస్తున్నాడు. ఆ పాపం వల్లనే లంచాలకు పాల్పడుతున్నాడు. ఆ పాపం వల్లనే అబద్ధాలు, ఆ పాపం వల్లనే ప్రతి విధమైన చెడు, ఆ పాపం వల్లనే వ్యభిచారం, ప్రతిదీ కూడా పరిశుద్ధత అనే మార్గంలోనికి మానవుడు ప్రవేశించలేకపోతున్నాడు. అయితే అలాంటి మానవుణ్ణి దేవుడు ఏ రీతిగా దర్శించాలనుకున్నారంటే, చూడండి, ఇర్మియా గ్రంథంలోని నేటి పాఠంలో 31వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్ల, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు కూడా అనేక సార్లు శిక్షను పంపించారు. న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే ఇశ్రాయేలు మరలా దోషం చేసి మరలా ఆయన ఫలానా వారికి అప్పగించెను. ఇన్ని సంవత్సరాలు వారు బాధపడ్డారు. మరలా ఒక విమోచకుడు వస్తాడు. మరలా వాళ్ళు ఇశ్రాయేలు కొంతకాలం అయ్యేటప్పటికి పాపం చేశారు. మరలా వారిని మరొక శత్రువుకి అప్పగించారు. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు ఏ విషయంలోనైనా సరే దేవుడు ఇశ్రాయేలు పాపం చేసిన ప్రతిసారి వాళ్ళకి శిక్ష పంపిస్తూనే వచ్చారు. కానీ వారు శిక్ష నుండి విడుదల చేయమని ప్రార్థించారు తప్ప పాపం చేయటం మానలేదు. కాబట్టి మనిషి మీద కూడా శిక్ష పంపిస్తున్నప్పుడు శిక్షకు భయపడి కొన్ని రోజులు మౌనంగా ఉంటున్నాడు తప్ప మరలా ఆ పరిస్థితులు అయిపోయిన తర్వాత మరలా పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈసారి దేవుడు ఏమనుకున్నారంటే, వీళ్ళని శిక్ష ద్వారా సరిచేయటం కాదు కానీ ప్రేమ ద్వారా సరిచేద్దాం, ప్రేమ ద్వారా వీరిని బాగు చేద్దాం అనుకుని, ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు ప్రేమామయుడిగా ఈ లోకంలో మరీ తల్లి గర్భాన బెత్లెహేములో జన్మించారు. ఈ ప్రేమామయుడు, ఈ పరిశుద్ధుడు, ఈ కరుణామయుడు ఎవరు అంటే ఈయన కొత్త దేవుడు కాదు. చాలా మంది అంటున్నారు గౌతమ బుద్ధుడి కంటే, జైనుడి కంటే యేసు ప్రభు వెనకాల వచ్చారు కదా, 2000 సంవత్సరాల క్రితమే కదా ఈయన వచ్చారు. ఇంకా 3000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం అనేకమైన దేవుళ్ళు మా దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఈ దేవుడు, ఈ కరుణామయుడు, ఈ ప్రేమామయుడు కొత్తగా ఉనికిలోనికి వచ్చిన దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరంటే ప్రియమైన బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈరోజు సువార్త పాఠంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడు. చూడండి, యోహాను సువార్త మొట్టమొదటి అక్షరం ఏమిటంటే ఆదియందు. ఆది అనగా ఎక్కడ మనకి బైబిల్ గ్రంథం దేనితో ప్రారంభమవుతుంది? ఆది కాండంతో ప్రారంభం. ఆది కాండంలో కూడా ఏ మాటతో ప్రారంభమవుతుంది? 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు
ఆది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఈ సృష్టి ప్రారంభమే. ఇంకా చెప్పాలంటే సృష్టి లేకమునిపే, సృష్టి అంతా లేకమునిపే ఏదైతే ఆది అని దేవుడు ఆది కాండంలో సెలవిచ్చాడో ఆ ఆది అయిన దేవుడు, ఆ అనాది కాలం నుంచి ఉన్న దేవుడు పాత నిబంధన కాలంలో అదృశ్య స్వరూపిగా ఉండేవారు. ఆయన ఒక రూపానికి పరిమితం అవ్వలేదు, ఒక ఆకారానికి పరిమితం అవ్వలేదు. పాత నిబంధనలో అనేక రూపాల్లో ఆయన దర్శించారు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఆది యందున్న వాక్యము, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగి వచ్చారు. అయితే ఈ సమయంలో భూలోకానికి దిగి వచ్చిన ఈ ప్రేమామయుడు, ఈ పరిశుద్ధుడు, ఈ కరుణామయుడు మనం ఏదైతే పాపం చేస్తామో, మన పాపాలకి ఏదైతే కారణమో, మన అతిక్రమములు, మన పాపాలు, మన దుశ్చర్యలు, మన దుష్టత్వం, మన అసూయ, మన క్రోధం, మన యొక్క కక్షలు, వీటన్నిటికీ సంబంధించిన శిక్ష ఆయనే శిలువ మీద మోసుకుని, ఆయనే మన పాప భారం అంతా కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి, ఆయన ఎర్రటి ఎండలో ఆ కల్వరి కొండ మీద మన కోసం యాగమయ్యి నీకు నాకు ఏమిచ్చారంటే ఇప్పుడు విమోచనిచ్చారు, విడుదలనిచ్చారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నానని ఒక మాట చెప్పినా, లేకపోతే ప్రామిస్ వాగ్దానం ఇచ్చిన ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన భూలోకంలో దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి అనేక మంది కుంటివారికి, గుడ్డివారికి, రోగగ్రస్తులను స్వస్థపరిచి, లేకపోతే పాపంలో ఉన్న వారిని విడిపించి వారందరికీ కూడా నూతన జీవితం, నూతన బ్రతికివ్వడమే కాదు, ఈరోజు ప్రియమైన బిడ్డలారా నిన్ను నన్ను రక్షించి ఇదిగో దేవుని మందిరంలో కూర్చుండబెట్టారు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచించే దగ్గర మాట ఏమిటంటే, ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారి విచారమును కొట్టివేసి నేను ఆనందమును కలుగు చేస్తానంటున్నాడు. నీ దుఃఖాన్ని, విచారాన్ని కొట్టివేసేవాడు, మాఫీ చేసేవాడు ఎవరంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన తన ప్రేమ కలిగిన కౌగుల్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ సమయాన ఒక చక్కని పాట ఉంటుంది, ఆ పాట పాడుకుని మనం ముగిద్దాం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఈ నూతన సంవత్సరం ఎవరైనా సరే నా బ్రతికితేనేమో, నా బాధ ఇంతేనేమో, నాకు ఈ సమస్యలు ఇంతేనేమో అనుకుంటే కనుక యేసయ్య ఆ కల్వరి శిలువలో 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖము, విచారము కొట్టివేయబడాలంటే కనుక ఈ ప్రేమామయుడి దగ్గరికి, ఈ శిలువమూర్తి దగ్గరికి, ఈ కరుణామయుడి దగ్గరికి చేరుకున్నట్లయితే కనుక, మన పాప జీవితం అంతా ఒప్పుకున్నట్లయితే, ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు మన జీవితంలో ఉన్న ఆ దుఃఖమును, ఆ బాండేజెస్, ఆ బంధకాల్ని విముక్తి చేసి నీ జీవితంలో నూతనమైన సంతోషము, సమాధానము, నిరీక్షణ అనుగ్రహిస్తారు. అట్టి కృపా భాగ్యం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువుల మీ హృదయములకు తలంపులకు కావాలంటే నడిపించును గాక. ఆమేన్.